హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే 3 కప్పులు కందిపప్పు తీసుకున్నానండి. కుక్కర్‌లో వేసేసుకుందాము. వేసేసుకొని దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాము. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. సాంబార్ చేస్తే మనకు మార్నింగ్, ఈవినింగ్ కూడా అదే సరిపోతుంది కదా! అందుకని. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలండి దోరగా. ఇక్కడ కలర్ చేంజ్ అయింది చూసారా? ఇలా వేయించుకుంటే చాలండి. దాంట్లోనే వాటర్ పోసేయాలి. కాసేపు అలా దాన్ని నానబెట్టేద్దాము. ఈలోపు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది మునిగేదాకా నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము చింతపండు. అలా చింతపండు నానబెట్టేసాక మనం వాటర్ పోసుకొని ఉంచుకున్నాం కదా కందిపప్పు, దాన్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దాన్ని కొంచెం కందిపప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకుందామండి. కుక్కర్ పెట్టేద్దాం. అయితే ఈలోపు మనం సాంబార్లోకి కావాల్సిన వెజ్జీస్ అన్నీ కోసేసుకుందాం. ములక్కాయలు, బెండకాయలు, నా దగ్గర సొరకాయ లేదండి, నేను దోసకాయ తీసుకున్నానండి. మీ దగ్గర సొరకాయ ఉంటే సొరకాయ తీసుకోండి. టమాటాలు 2, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఈ వెజ్జీస్ అన్నీ మనం సాంబార్లోనే తింటామండి. ఉత్తిగా తినాలన్నా తినలేం కదా! ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఇలా మొత్తం పులుసు అంతా పిసికేసి తీసేయాలి. నేనైతే కొంచెం వేయించిన పప్పు కాబట్టి ఒక 5-6 విజిల్ రానిచ్చానండి. ఎందుకో వేయించిన పప్పు తొందరగా ఉడకదు. అందుకని నేను కొంచెం ఎక్కువ విజిల్లే రానిచ్చాను. ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ మళ్ళీ పసుపు వేసుకోవాలండి. దాంట్లోనే ఒక 4 స్పూన్స్ దాకా ఉప్పు వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది సగమే యాడ్ చేసుకోవాలండి. ఇంకో సగం అలాగే ఉంచుకోవాలి. ఆ సగం దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2-3 లోటాల దాకా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం పడుతుందండి, ఎందుకంటే వెజ్జీస్ ఎక్కువ ఉన్నాయి కదా! కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. దాంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఎప్పుడైనా కొంచెం ఇలా నలగొట్టుకోవాలి, లేదంటే అవి పేలుతాయండి. తర్వాత దాంట్లోనే ఎండుమిరగాయలు వేసుకోవాలి.
అవి కూడా వేసేసాక దాంట్లోనే మీరు తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. అది వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. చీల్చి పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు. చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు. చీరుకుంటే సరిపోతుంది. దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలా ఒక 2 మినిట్స్ అలా వదిలేసుకుంటే అవి మాగిపోతాయి. దాంట్లోనే ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలండి. అవి కొంచెం వేగాలి, లేదంటే పచ్చివాసన పోవు. అందుకే నేను ఫస్టే వేసేసుకుంటున్నాను. అవి కూడా ఒక 2 మినిట్స్ అయ్యాక 2 మినిట్స్ వేగాక దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ముందు మనకి ఏవైతే తొందరగా ఏగవనుకుంటామో అవి ఫస్ట్ వేసేసుకోవాలండి. తర్వాత మనం బెండకాయలు లేతగానే ఉంటాయి కదా, అవి లాస్ట్లో అన్నా వేసుకోవచ్చండి. బెండకాయలు, టమాటాలు అవి కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేగాక వేగాలి ఒక 2 మినిట్స్. తర్వాత మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. నేను బెండకాయ ముక్కలతో పాటే టమాటాలు కూడా వేసేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి. దాంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి పట్టాలి కదా. బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఆగాక అప్పుడు మనం సగం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. అప్పుడే ఆ ముక్కలకి పులుపు, ఉప్పు అవన్నీ పడతాయి. మనం ఒకవేళ పప్పులో నుంచే డైరెక్ట్‌గా వేస్తే దీనికి పట్టవండి. పులుపు, ఉప్పు అనేవి బాగోవు కూడా. దీంట్లో ఇలా వేసుకుంటేనే బాగుంటాయి. ఇలా బాగా మరగాలి. ఇలా మనం వారానికి ఒక్కసారి చేసుకున్న పిల్లలు మాత్రం బాగా తింటారండి. పిల్లలు ఎక్కువ తినేది సాంబారు, చారు ఇవే కదండి, బాగా తింటారు. మనం పప్పు కలిపేసి పెట్టుకున్నాం కదండి, అది ఏదైతే ఉందో దీంట్లో పోసేయడమే. పోసేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసాక మీకు ఏదన్నా ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. నేను సాంబార్లోకి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెడుతున్నానండి. బాయిల్డ్ ఎగ్స్ దాంట్లోకి అయితే బాగుంటాయని. లేదు అంటే మనం ఫ్రై అన్నా చేసుకోవచ్చు, వీటిని బాగుంటాయండి. అంతేనండి, మన వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.